ఎందాకపోతా ఓ మనసా యేసుని విడిచి ఈ లోకములో నీవెందాకపోతా ఓ జీవమైన మార్గము యేసయ్యేగా శాంతితోనే నడిపించేది యేసు మార్గము ఎందాకపోతా ఓ మనసా యేసుని విడిచి ఈ లోకములో లోకమేమో అందనిది పాపమేమో నీలో నీది లోకమేమో అందనిది పాపమేమో నీలో నీది నీదు పాప మార్గము ప్రభుని చెంతకు రానియదాయే కాలమెరుగక విలువైన జీవితం నీదు కోకెతో కాలమెరుగక విలువైన జీవితం నీదు కోకెతో శాంతి లేని వాడవై దేహమేమో క్షీణించేను శాంతి లేని వాడవై దేహమేమో క్షీణించేను ఎంత ప్రేమన సహోదరి సోదర దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి ఆయన దయతో మన జ్ఞాపం చేసుకొని ఆయన కనికరమున కటాక్షను దయచేసి ఆయన కృపల సన్నిధి మనకు అనుగ్రహించి ఈ రేయి మొదలుజం ఈ కుటుంబ ప్రార్థన మనం కలుసుకోవడం కోసం పరిశుద్ధాత్మ దేవుడి ఈ గొప్ప దినాన్ని దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి కటాక్షించి మాకు మంచి సమయాన్ని ఇచ్చిన కొందనాలు. నీ వాక్కుతో మాతో ముచ్చరించి మమ్మల్ని బలపరిచి కరుణించని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, వాక్యం వినుటకు ఆత్రతో సిద్ధపడిన నా పేరు మీద వెళ్ళారా. దేవుని యొక్క మాట బలమైనది, శాంతికరమైనది. దేవుడు మన మధ్య నిలిచి తన కృపను మనకు అనుగ్రహించి ఆయన కటాక్షం ఉంటే దేవుడు మనకి ఇచ్చిన వాడు. జ్ఞాపం చేసుకొని ఈ దినం యొక్క అంశము తెలివియు వివేకమును ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేకమును ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం.
సామెతల గ్రంథము 2:6. ఆమేన్. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కనుక దేని బిడ్డలారా, యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు. ఆలోచించండి. దేవుని పరిశుద్ధ యొక్క నామను బట్టి, నామంలో దేవుడు మనకు జ్ఞానమును కలగజేసేవాడు, తెలివినిచ్చేవాడు. తెలివి అనేది దేవుని యొక్క నామనట మనకు అనుగ్రహించేసాం. అందుకొరకే పరిశుద్ధ దేవుని యొక్క మాట మనం గ్రహించడం. ఎవరైతే తన మాట మీద లక్ష్యం ఉంచుతారో, తన ఆజ్ఞను కైకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వాక్యం చరుస్తుంది. కొద్ది మనం దేని పెట్టారా, చాలా చోట్ల కొన్ని విషయాలు తెలివిలకి పని చేశాను, తెలివిలకి ఈ విధంగా ప్రవర్తించాను, తెలివిలకి మోసం పోయాను, తెలివి లేక చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. చాలా మంది నాతో కూడా చాలా పంచుకుంటుంటారు. ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగిందని నష్టపోయిన వారు చాలా మంది చెప్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సోదర, తెలివి అనేది దేవుని సాధు నుంచి వచ్చేది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించేసాం. జీవంగల దేవుడు మనకు కలగజేసేసాం. దేవుడు మన ప్రేమించి దేవుని యొక్క మాట పక్కన మన జీవితంలో కాశ సహాయం చేయటకని చూస్తున్నవాడు. అందుకనికే నాడు నేడు ఏకరీతికున్న తండ్రి, తన మాట గొప్పది, తన వాకు గొప్పది, తన పరిశుద్ధున్న సన్నిధి గొప్పది, తన పరిశుద్ధమైన యొక్క మాట గొప్పది. అందుకనే ఈ సత్యాన్ని మనం గ్రహించి ఈ విషయాన్ని మనం తెలుసుకొని జీవగల దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని చేసినప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. నాడు నేడు ఏకరీతికున్న తండ్రి, తన ప్రేమ గొప్పది. అందుకొరకై ఈరోజు మనము జ్ఞానము కావాలంటే దేవుని యొద్ద నుంచి వచ్చేది. అదే కాకుండా తెలివి దేవుడు కలగజేసేవాడు. ఎవరైతే తెలివి కలిగి ఉన్నారో వారు దేవుని నోట నుంచి విషయాన్ని, దేవుని నోట నుండి వస్తుందని ఎవరైతే గ్రహిస్తున్నారో, గ్రహించినప్పుడు ఆయన ఉపదేశం వింటుంటారు. ఆయన ఉపదేశానికి ఎప్పుడైతే అంగీకరిస్తున్నారో వారు చాలా క్షేమంగా ఉంటారని సామెత గ్రంథం 1:32 చెప్తున్నాడు. సామెతల గ్రంథము 1:33 చూసినప్పుడు వాక్యం చరుస్తుంది. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉండను. అంటే తెలివైన వాడు సురక్షితంగా ఉండను. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉండను. వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండను. ప్రేమైన సహోదరి సోదర, అందుకని నెమ్మదిగా ఉండను. వాడు కీడు రాదు. కారణం ఏంటంటే దేవుని నోటంచి తెలివి వస్తుందని, దేవుని మాట అంటే తెలివి గలవారైతారని, అంటే ఆయన మాట ద్వారా ఉపదేశం ద్వారా మనుషుడు చిక్కుల్లోనూ చీకటిలోనూ అపవిత్రలోనూ లేక మోసమును ఆయా విషయంలో పడిపోకుండా తప్పింపబడతాడని చాలామంది విద్య ఉంటుంది. కానీ చాలా విషయాలు చూసినప్పుడు మోసపోతూ ఉంటారు. కారణం ఏంటంటే యెహోవా నోట నుంచి వచ్చే మాటను గ్రహింపపోవటం వలన, దేవుని యొక్క నోట నుంచి మాటను వారు గ్రహించకపోవటం వలన. ఈరోజు ఆలోచించాలి. పరిశుద్ధ దేవుడు చెప్తున్న ఒక మాటను బట్టి జీవగల దేవుని యొక్క సన్నిధి విషయాన్ని గ్రహించి, ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను బట్టి విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ప్రేమల సహోదరి సోదర అని శక్తిమంతుడ. అందుకని ఎవరి నోట నుంచి దేవుని యొక్క వాక్కును వినాలి. దేవుడు ఎవరి నుంచి మనకి అందిస్తాడు. ఉపదేశాన్ని అంగీకరించాలి. క్షేమం కలుగుతుంది. దేవుడు వారు సురక్షితంగా ఉండగలుగుతారు. అందుకని ఎవరైతే దేవుని యొక్క మాట గైకుంటారో, చూస్తున్న ప్రజలు కూడా వారి గురించి ఏం చెప్తారంటే, ఏమంటారంటే ద్వితీయోపదేశ కాండము 4:6 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది.
ద్వితీయోపదేశ కాండము 4లో చూసినప్పుడు వాక్యం ఈ విధంగా చేరుస్తుంది. బిడ్డలారా, ప్రభు నామమును బట్టి ఈ కట్టడలన్నిటినీ ఆమేన్, ఈ కట్టడలన్నిటినీ గైకొని మీరు అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానమును, అదే మీకు వివేకమును. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుందరు. ఆమేన్. మోసం చేసేవాడు నీ దగ్గరకు వచ్చి మోసం చేయడు. మోసపరిచేవారు రారు, మోసపోవు. మోసం చిడిపించేవాడు ఆయన తప్పించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన కటాక్షం చూపించే దేవుడు. అందుకని దేవునికి ఉపదేశం ద్వారా జరుగుతున్న సురక్షితం అనేది ఏమంటానంటే, క్షేమం కలుగుట కోసం వాడు కీడు నుంచి వచ్చును, భయం లేకుండా నెమ్మదిగా నుండెను. వాడు కీడును వచ్చిన భయం వానికి లేకుండా. ఎందుకంటే దేవునికి ఉపదేశం వింటున్నాడు కనుక, దేవుని ఉపదేశం కైకుంటున్నాడు కనుక, దేవునికి ఆజ్ఞను కైకుంటున్నారు కనుక, దేవునికి సన్నిధికి లోపడుతున్నారు కనుక, దేవునికి మార్గాన్ని వెతుకుతున్నారు కనుక, దేవుడు శుద్ధపరిచిన ఉపదేశం. మన విషయం చూడాలంటే కొన్ని టర్నింగ్లలో బోర్డులు పెడతా ఉంటారు, డేంజర్ బోర్డులు ఉంటుంటాయి. కొన్ని ట్రాన్స్ఫర్ల దగ్గర కానీ కొన్ని ప్లేసుల్లో అపాయము లేక హానికరమని పెడుతుంటారు. అది చూసినప్పుడు ఏం చేస్తాము, దాన్ని తప్పించుకొని వెళ్తారు. ఆ ప్రాంతాన్ని పోకుండా వెళ్ళిపోతుంటారు. దాని విషయంలో వారు క్షేమంగా వెళ్ళిపోగలుగుతారు. అందుకని అదేవిధంగా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఉపదేశమును, దేవుని యొక్క కట్టడను, దేవుని యొక్క మరి మాట ఎవరితారో వారు తెలివి కలిగి ఉంటారు కనుక కీడు వచ్చిన భయం వారికి ఉండదు. ఏముండదు వారికి. ఎందుకంటే దేవుని యొక్క ఉపదేశం, దేవుని ఆజ్ఞను కైకుంటున్నారు కనుక చూసేవారు కూడా ఏమంటారంటే వీరికి కీడు రాదు, వీరు తెలివైన వాళ్ళు, వీరి పలాని వారు తెలివైన వాళ్ళు, లేక విద్యావంతులు తెలివైన వారు, లేకపోతే వీరి విధంగా ఉండని చెప్పుకుంటారు కదా. అదే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు కూడా దేవుని వాక్య ప్రకారము, దేవుని మాట ప్రకారము, దేవుని నిబంధన ప్రకారము, దేవుని కట్టడ ప్రకారం చూసినప్పుడు ఎవరైతే ఉంటారో వారిని సూచన జనం ఏమనుకుంటారంటే వీరికి అపాయం ఏదో, వీరి తెలివి ఏంటంటే దేవుని ఆజ్ఞను కైకొనటం వలన వీరు తెలివైన వారు. ఈరోజు ఆలోచించాలి. నా ప్రేమైన సహోదరి సోదర, మన ప్రేమించిన దేవుడా, ఆయన పరిశుద్ధం అంటే మన కరుణించిన దేవుడా, తన పరిశుద్ధమైన సన్నిధి విషయం మనం జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అందుకని దేవుని మాట ప్రకారం, దేవుని వాక్య ప్రకారం చూస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి విషయాన్ని మనం గ్రహిస్తే దేవుడు మనం తప్పింపడే విషయం లేక మన ఇడిపింపడే విషయం. అందుకనే సామెత గ్రంథంలో చూస్తున్నప్పుడు ఒక మాట చెప్తాడు. 18వ అధ్యాయంలో దేవుని వాక్యం చేరుస్తుంది. పరిశుద్ధ దేవుని 10వ వచనం చూస్తే దేవుని వాక్యం చేరుస్తుంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అంటే ఆజ్ఞను గైకొనేవాడు, సత్యమును అనుసరించేవాడు, దేవుని మార్గంలో నడిచేవారు, ఎదుటి హాని చేయని వారు, ఎదుటివారి కీడు చేయని వారు, ఎదుటివారి కుటుంబానికి ఏమీ కూడా అంటే హాని చేయకుండా ఉండేవారు. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క మార్గంలో ఉండి దేవుని ఉపదేశం అంగీకరించేవారు. అందుకని వారు యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండను, క్షేమంగా ఉండేవాడు. ఎందుకంటే వాడు తెలివైన వాడు, దేవుని ఉపదేశం వినేవారు, దేవుని మార్గంలో కైకొనేవాడు. అందుకని ప్రభు మాటను బట్టి, ప్రభు వాక్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని గైకొన్నప్పుడు, దేవుని మాటని, దేవుని ఉపదేశమును అంగీకరిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు తెరవిచ్చిన మాటను బట్టి, అందుకే దేవుని బిడ్డలారా వారు ఏమై ఉన్నారు, దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు
వారు యెహోవన్న అంటే వీరు అపాయము పొందని వారు. ద్వితీయ తీసుకున్న 4లో మనం చూసాం. 6వ వచనం చూసినప్పుడు ఆయన సన్నిధిలో లాస్ట్ 6వ వచనం చక్రం పక్కలో చూస్తూ ఉంటాడు. అక్కడ వారు చూసి నిత్యము ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనం అని చెప్పుకొందరు. 7వ వచనం ఎలయనగా మనం ఆయనకు మొరపెట్టేప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడును లేడు. అందుకని దేవుని ఉపదేశం పొందిన వారు ఏం చేస్తారు? తెలివైన వారు అందరూ కూడా క్షేమమైన తన నామంలో ప్రవేశిస్తారు. అదే కారణంగా తన ఉపదేశం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకు మొరపెడుతుంటారు. పరిశుద్ధాత్మ దేవునికి మొరపెడుతూ ఉంటారు. ఈ సర్వోన్నతమైన దేవునికి మొరపెడుతూ ఉంటారు. అందుకే ఆయన మొరపెడుతూ ఉంటారు. ఆలోచించు. దేవుని యొక్క పరిశుద్ధ మాట మాట కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న వారులారా, నీకు కష్టం వచ్చింది, ఎవరికి మొరపెడుతున్నావు? తెలివిన్న ప్రతి వారు కూడా దేవునికి మొరపెడుతుంటారు. దేవుని యొక్క మాటకు లోపెడుతూ ఉంటారు. దేవుని మాటను గైకుంటూ ఉంటారు. అందుకని కీర్తనకారుడు రాస్తున్న విషయం చూసినప్పుడు కీర్తన 119 చూస్తే కీర్తనలో 119లో దేవుని వాక్యం చరుస్తుంది. కనుక 119, 103, 104 నీ వాక్యములో నా జిహ్వకెంతో మధురములు, అవి నా నోటికి తేనెకంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన వివేకము కలిగాను. ఉపదేశం వింటే వివేకం కలుగుతుంది, అంటే తెలివి కలుగుతుంది. చిక్కులో పడుకుని ఇప్పింపడతాడు, దుష్ట చేతుల పడుకుని ఇప్పింపడతారు. నీ కుటుంబం ఏ విధమైన చెడు స్నేహం చేయదు. నీ యవన జీవితంలో ఏ విధమైన చెడు స్నేహం చెయ్యం. నీ జీవితానికి లేనిపోయినది కానిపోయినవి నీ నెత్తి మీద పెట్టుకో. లేక నువ్వు మనశ్శాంతి లేకుండా జీవించవు. లేక నీ జీవితంలో ఏది చేయకూడదని తెలిసి కూడా ఎందుకు చేస్తామంటే ఆయన ఉపదేశాన్ని పక్కన పెడతావు గనక, ఆయన వాక్యాన్ని తప్పులు పెడతారు కనుక, ఆయన వాక్యాన్ని మర్చిపోతాం, ఆయన వాక్యాన్ని విడిచిపెడుతుంటా. వద్దమా సహోదరి యమనస్తులారా, ఆయన మాట మనం వినాలి. ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు మన ప్రత్యక్ష మనతో చదివించే మాట. పరిశుద్ధాత్ముడు అనేక యవనస్తులు ఉపదేశాన్ని పక్కన పెట్టడం వల్ల వేటగాని ఊరిలో పడినట్టు ఊరిలో పడుతున్నారు. అనేకులు వారి జీవితంలో మోసపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఉపదేశం వెనుకకుండా ఉండటం వలన ఆయన పరిశుద్ధం వెనుక ఆయన నోటుకుండా వచ్చే తెలివి, ఆయన నోటుకుంటే ప్రతి మాట ఒక తెలివినిస్తుంది కనుక ఈ తెలివైన విషయాన్ని వారు గ్రహించకుండా మనుషుల యొక్క ఉపదేశాలు కైకుంట వలన అనేకులు మోసపోతూ అయా నేను తెలియకుండా చేతిలో పెట్టాను, లేక తెలియకుండా వానికి ఇచ్చాను, లేక తెలియకుండా వీరికి, నేను తెలివి లేకుండా ఎన్నో విషయాలు చెప్తుంటారు. అది చెప్పుకోలేమంటుంటారు. మన ఎవరికి ఇచ్చిండో కూడా చెప్పరు. కారణం ఏంటంటే పరువు పోతారు అని చెప్పుకుంటుంటారు కొందరు. ఈ విధంగా చూస్తున్నప్పుడు చాలా మంది జీవితాలు మనం చూస్తుంటాం. నా ప్రియమైన వెళ్ళారా, ఈరోజు పరిశుద్ధుడు చెప్తే మాట్లాడమంటే చూస్తున్నప్పుడు మరి మనం ఆలోచించాలి. జీవన దేవుని యొక్క సన్నివేశాన్ని గ్రహించాలి. దేవుని అక్కడ బట్టి అందుకేమన్నా అక్కడ 4వ వచనం ఏమంటాడు? అక్కడ 4వ వచనంలో ప్రేమ నా సోదరా, నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగాను, తప్పు మార్గాలు అన్నీ నాకు అసహ్యమయ్యాను. తప్పు మార్గములు, దుష్టుల మార్గములు, అపవాది మార్గములు, దుష్టక్రియలు లేక చెడు క్రియలు నాకేమైనా అసహ్యములయ్యాను. ఆలోచించండి. ఒక మనిషి దేవునికి ఉపదేశం ఉన్నప్పుడు తప్పకుండా తప్పు మార్గాలన్నీ కూడా అతనికి అసహ్యం. అందుకే నా మార్గంలో పడిపోరు, ఆ త్రావులు వాళ్ళు ప్రవేశింపరు, ఆ విషయం వారు ప్రవేశింపరు. దేవుని మార్గాన్ని వెతుకుతారు, పరిశుద్ధ దేవుని మాటను వెతుకుతుంటా. జీవగల దేవుని యొక్క పరిశుద్ధ నామనటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమైన సోదర దేవుడు చదివిస్తే మాట బట్టే. అందుకని
తప్పు మార్గాలని నాకు అసహ్యములు. అసహ్యం కావాలంటే దేవుని ఉపదేశం, ఇది కరెక్ట్, ఇది అవును కాదని తెలుసుకోవాలి. ఒక తల్లి తన కుమారుని కానీ కుమార్తె కానీ తన బాలికను ఆ తల్లి నేర్పిందని బట్టి వీళ్ళు ఫలానా వాళ్ళు, ఇది ఫలానా వాళ్ళు, మనం వివరం, మనం వాళ్ళము అని తెలుసుకోగలుగుతుంటారు. అదేవిధంగా ప్రభు యొక్క మాటను బట్టి ఈ విషయాన్ని మనం గ్రహించితే, వాక్యాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు, వాక్యమైన దేవుని మనం తెలుసుకున్నప్పుడు తప్పక దేవుడు బలపరిచేవాడు, దేవుడు ఆశ్రయించేవాడు, దేవుడు తన సన్నిధిలో ఉన్న జ్ఞాపకం చేసుకు ఖండించేవాడు. నా ప్రియమైన సహోదరి సోదర, పరిశుద్ధ దేవుని యొక్క మాటను మనం గ్రహించాలి. జీవగల దేవుని యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలి. అందుకని ఈ మాట వాక్యం చేస్తుంది, తప్పు మార్గులు అనేవి నాకు అసహ్యములు, నాకు అసహ్యములు అన్నాడు అంతే. అందుకే సామెత గ్రంథము 8:14 చూస్తే కూడా దేవుని వాక్యం చేస్తుంది. సామెతల గ్రంథము 8, ఆలోచన చెప్పుటయు లెసైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఆమేన్. జ్ఞానాధారము నేనే. లెస్సైన జ్ఞానం ఇచ్చేవాడు ప్రభుని అడుక్కుంటే, ఆయన పరిశుద్ధ జ్ఞానం ఇచ్చి మనం నడిపించేవాడు, ఆయన పరిశుద్ధమైన జ్ఞానం మనం కలగజేసి మనం ఆదరించేవాడు. ప్రియమైన సహోదరి సోదర, యవనస్తులారా, ఎవరే కావచ్చు, దేవుని సృష్టిని గ్రహించి పరిశుద్ధ దేవుని మాటకు మన లోబడే ఈ సర్వోన్నతమైన దేవుని మాటను మన లక్ష్య పెట్టి ఈ జీవగల దేవుని మాటపై ఆధారపడి ఆయన వెతుకటం. అందుకనే లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని దేవుడు అంటున్నాడు. అందుకొరకే ఈ విషయాన్ని గ్రహించి దేవుని యొక్క జ్ఞానం మనం పొందాలి. ఆయన కనుకరించే దేవుడు, తన కృపతో జ్ఞాపం చేసుకున్న దేవుడు. సామెతల గ్రంథం 11:12 చూస్తే కూడా దేవుని నాకు చేరుస్తుంది. సామెతల గ్రంథము 11:12 చూస్తే, తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకమైన వాడు మౌనంగా ఉండును. ఆమేన్. కనుక వివేకమైన వాడు మౌనంగా ఉండను. అందుకని వివేకం కావాలి. వివేకం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచిస్తే, వివేకం ఎవరు ఇస్తారంటే పరిశుద్ధాత్మ ఇస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకి వివేకం దొరుకుతుంది. వివేకంలో కూడా మనం మాట్లాడటం వల్ల తప్పులో పడిపోతుంటారు. వివేకంలో కూడా ప్రవర్తించే కుటుంబాలు కూడా ఎప్పుడు అవమానపరుతుంటాయి. వివేకంలో కూడా ఒక్కరు మాట్లాడితే గృహమంతా కూడా గొడవలు అవుతూ ఉంటాయి. అందుకనే తప్పు మార్గం అసహించుకోవాలి, వివేకం కలిగి ఉండాలి. జ్ఞానాధారం ఆయన కనుక వివేకం కలగజేసాడు కనుక ఈ జ్ఞానాధారమును వివేచన కలగజేటకు ఆయన ఆత్మ మనకు రుజువై ఉన్నది. యెషయా 11:11 చెప్పాడు అన్నమాట 2వ వచనంలో. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారవగు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారవగా ఆత్మ. దేనికి ఆధారము? ఆలోచన చేయించేది, ఆలోచన చెప్పింది. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిరీక్షణ. అందుకనే వివేకం పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. ఈ పరిశుద్ధాత్మను ఎవరు పొందుతున్నారు? ఈ పరిశుద్ధాత్మని ఎవరు నిరీక్షిస్తున్నారు? ఈ పరిశుద్ధాత్మను పొందడానికి ఎవరు ఇష్టపడుతున్నారో వారికి తెలివి ఉంటుంది, వివేచన ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది. వారు నిత్యం కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. వారు నిత్యం కూడా దేవుని నామమును కనపరుస్తూ ఉన్నారు. వారు నిత్యం కూడా దేవుని యొక్క సన్నిధిని వెతుకుతారు. సురక్షితంగా ఉండాలంటే ప్రభు సన్నిధిని వెతుకుతారు.
సురక్షితంగా ఉండాలంటే ప్రభు యొక్క మాట వెతుకుతారు. సురక్షితంగా ఉండాలంటే ప్రభు యొక్క ఉద్దేశాన్ని వెతుకుతుంటారు. ప్రియ సహోదరి సోదర, నాడు నేడు ఎక్కడెత్తుకున్న తండ్రి, ఆయన మాట గొప్పది, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. ఈరోజు ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సోదర విషయాన్ని జ్ఞాపకం చేసుకో. తెలివినిచ్చే దేవుడా, ఆయన నోటుకుంటూ మాట్లాడే ప్రతి మాట తెలివిగా ఉంటుంది. మనిషికి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ కణాన్ని బట్టి విషయాన్ని మనకు గ్రహిస్తే, దేవుడు మనకు అనుకరించే ప్రతి ఈవుని బట్టి చూస్తే, ఆయన సన్నిధిలో చూస్తున్నప్పుడు తెలివినిచ్చేవాడు, ఆదరణ కలగజేసేవాడు. ఈరోజు నీ కుటుంబం ప్రభు నాను బట్టి దేవుని యొక్క జ్ఞానంతో నిన్నుంటే, ఉపదేశం వింటున్న ప్రతి ఒక్కరు తెలివైనడు కనుక లోకమనే పాపానికి బానిసలు కాకుండా, విడిపింపటమే కాకుండా, వారు ఏమాత్రం కూడా దేవుని ఆత్మను దుఃఖపరచరు. అదే కాకుండా వారు చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. వారు దరిద్రులుగా ఉంటారు కానీ ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను వారికి దేవుడు అనుగ్రహించేవాడు. ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను దేవుడు వారికి అనుగ్రహించేవాడు. కనుక ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ధనమునిచ్చే దేవుడు కూడా ఆయనే. తెలివినిచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. కనుక దేవుని కోసం మనం ఏ కుటుంబం అయితే ప్రభుపై ఆధారపడుతున్నదో, ఎవరైతే ప్రభుపై ఆధారపడుతున్నారో ప్రేమ బిడ్డారా, దేవుని యొక్క మాటను మనం తెలుసుకొని అంత కలుసుకోవటం కోసం ఇష్టపడుతున్నప్పుడు ఆ నిన్ను కలుసుకునేవాడు కనుక తెలివినిచ్చే దేవుడు, తన కృపలను కరుణించి తన కటాక్షించే దేవుడు. సామెతలతో 14 అధ్యాయంలో చూస్తే 29వ వచనం చెబుతున్నాడు. సామెతల గ్రంథం 14:29 చూస్తే, దీర్ఘ శాంతము గలవాడు మహా వివేకి, శాంతం వహించేవాడు. ప్రతి చిన్నదానికి గొడవపడి, ప్రతి చిన్నదాన్ని కూడా పెద్ద గొడవలు చేసి నెమ్మది లేకుండా చేసేవారు, శాంతి లేకుండా చేసేవారు, సమాధానం లేకుండా చేసేవారు. కుటుంబాన్ని కొందరు వారికందరి వరకే బయటికి లాక్కుంటారు. కొందరు వివేకం లేని స్త్రీలు కావచ్చు, కొంత అవివేకమైన పురుషులు కావచ్చు, వారి వరకు అవివేకాన్ని బట్టి, వారి వివేకమైన ప్రవర్తన బట్టి కొన్ని విషయాలను నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు చదివిస్తున్నాడు. దేవుళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్న మాటను బట్టి, ఈ జీవనాల దేవుని యొక్క వాక్కును బట్టి, ఈ సజీవమైన దేవునితో మనం ఉన్న విధానం బట్టి, అందుకని ప్రభు 29 ఏమంటాడు అక్కడ, దీర్ఘ శాంతం గలవారు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందను. మూఢత్వను పొందడం కనుక మనం ముక్కోపి, తనకు పరిస్థితి, తనకు విధానం, అతకున్న పరిస్థితిని బట్టి దేవునికి విరోధంగా మార్చబడుతుంటారు. నా ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించు. దేవుని మాట మనకై కొనాలి. పరిశుద్ధాత్మ దేవుని మాటపై మనం ఆధారపడుతున్నా. అందుకని సామెతల గ్రంథము 17:27 చూస్తే దేవుని వాక్యం తెలుస్తుంది. సామెతల గ్రంథం మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంత గుణం గలవాడు, వివేకం గలవాడు. శాంత హృదయం, శాంతి గల మనసు, శాంతి గల జీవితం కలిగినప్పుడు వివేకం గలవారమే. ఆయన సన్నిధిలో శని జ్ఞాపకం చేసుకోవాలి. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, తన మాట గొప్పదే. శాంతం గల దేవుడు యేసయ్య. ఆయన మన స్థితిని బట్టి మనల్ని నడిపించేవాడు, ఆయన మన స్థితిని బట్టి మనం కరుణించేవాడు, ఆయన తప్పక మనం కటాక్షించేవాడు. ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు 2 తిమోతి పత్రిక 2:7 కూడా మాట చెప్తాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2:7 చూస్తే వాక్యం, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనను, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనము, అన్ని విషయాల యందు
ప్రభు నీకు వివేకం అనుగ్రహించను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, ఎంత గొప్ప మాట చూడ. ఆయనే మనకి వివేకం ఇచ్చేవాడు. ఏమంటాడు? ఏడో వచ్చిన ఉంటాం మరి చూడండి అక్కడ, నేను చెప్పు మాటలో ఆలోచించగలము, అన్ని విషయములు యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించను, వివేకము అనుగ్రహించను. కన్నదిన బిడ్డారా, ఈ దినము నా దేవుడు మనతో చెప్తున్న మంచి మాటలు బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంచిన మంచి ఒక్కని బట్టి చూసినప్పుడు, దేవుడు తెలివియు వివేచనయు ఆయన నోట్ల నుండి వచ్చను. ఈ తెలివి వివేచన ఎవరైతే కలిగి ఉన్నారో, ఈ వివేచన ఆయన మనకిచ్చేవాడు, వివేచన మన కలగజేసేవాడు. అది పొందాలి. ఏ కుటుంబం వివేచన కలిగి ఉంటుందో ఆ కుటుంబంతో దేవుడు నిలుచుంటాడు. వారి సమస్త కష్టం నుంచి చిడిపిస్తాడు. వారి మొర దేవుడు వింటాడు. వారితో పాటు అనేకులకు మేలు కలుగుట కోసం, అనేక జీవితాలకు విడుదల కలుగుట కోసం, అనేకులను కరుణించడం కోసం, అనేకులను కటాక్షించడం కోసం అని ఇష్టపడేవాడు. ఆలోచించి పరిశుద్ధ పదవిని బట్టి దేవుని యొక్క సన్నివేశం గ్రహించి దేవుడు అనుగ్రహించిన వివేచన కోసం ఎదురు చూస్తే ఈ రోజు నీకు తెలివినిచ్చి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. మొక్కరిచ్చనే ప్రియమైన సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సోదర, ప్రభుత్వం మోకరిచ్చిన వాళ్ళారా, గొప్ప మాటలతో దేవుడు మన ఎదుకు వచ్చాడు. ఆయన మనకిచ్చే తెలివి ఎవరి నుంచి వస్తుంది? ఆయన మాట ద్వారా మనకు కలిగే తెలివి ఏంటి? ఆయన ఆజ్ఞను కైకుంటే మనకి ఏ విధంగా వివేచన కలుగుతుంది? ఆయన మాట ఉన్న విషయం మనకేదో సమాధానం దొరుకుతుంది. ఆయన నామటి మనం ఏ విధంగా దీవిస్తున్న విషయం మనం విన్నాం కదా. జ్ఞాపకం చేసుకోం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చేస్తున్నాం. మీరు పరిశుద్ధులు కదా. మీ మహాకృపను బట్టి ప్రభు ఈ సమయం మీరు జ్ఞాపకం చేసుకొని, నేను అవివేకుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. వివేచన దయచేతండి అయా. నీ కృపను మాకు దయచేనైనా అయా, నీ కృపను దయచేనైనా. ఈ సరమైన ప్రతి కుటుంబాన్ని ప్రభా నీవే వివేచన దయచేసి దుష్ట లోకంలో పడిపోకుండా తప్పింపటం నీ కటాక్షం దయచేసి మీరే కరుణించి కటాక్షించండి. మీ దయతో మీరు కనికరించండి. మీ కటాక్షం మాకు దయచేతండి. యేసయ్యా, నా కోసం మా కోసం సిలువలో మీరు చిందించిన పవిత్ర రక్తాన్ని బట్టి, నా కోసం మా కోసం మీరు చిందించిన పవిత్ర రక్తాన్ని బట్టి, మీ రక్త పోస్తూ మమ్మల్ని భద్రపరుస్తూ కరుణిస్తూ కటాక్షిస్తూ నీ దయతో కరుణించండి. నీ కృప సన్నిధి మాకు దయచేతండి అయా. ఏ కుటుంబంలో ఏ దుఃఖంలో తొలగించండి, ఏ కుటుంబం ఏ శోధన తొలగించండి. ఎవరిని ఏ విధ దుష్టక్రియలు ప్రేస్తున్నాయో అటు శక్తి నుంచి వారు నీపించి వారు సర్వరోగంలో తొలగించి సమాధానం దయచేతండి. కృపల ప్రభుని పాదాలకు ఆచరిస్తున్నాం. శాంతిని దయచేతండి, నెమ్మది దయచేయండి. నీ కృప సన్నిధి మాకు అనుగ్రహించి బలపరచండి. యేసయ్యా, వివేచన కావాలి కదయ్యా. వివేచన దయచేయను మాకు కూడా దయచేయండి. యేసయ్యా ప్రభు నీకు వందనాలు. అనేక యవనస్తులతో వివేచన లేక పాపంలో కొట్టుకొని పోతున్నారు, మురికల్లో కొట్టుకొని పోతున్నారు, రోగంలో కొట్టుకొని పోతున్నారు, వ్యాధుల్లో కొట్టుకొని పోతున్నారు, దుష్టక్రియలతో కొట్టుకొని పోతున్నారు. అయా, వారి శరీరాన్ని పనులు చేసి కుటుంబాలు కూల్చుకుంటున్నారు కదా. అయా, వారి కుటుంబాలు తండ్రి ఎందరో యవనస్తులు కూడా ప్రభు తండ్రి వారి భర్తలకు విరోధంగా మార్చబడిన వారు, వారి భార్యలకు విరోధంగా మార్చబడిన భర్తలు, తల్లిదండ్రులకు విరోధంగా మార్చబడిన కుమార్తెలు విరోధంగా మార్చబడిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభుని పాదాలకు ఆచరిస్తున్నాం. ఈ సమయం కొత్త నీ ఆత్మను మాకు దయచేసి, మీ ఆత్మతో మమ్మల్ని నింపుతూ, నీ ఆత్మతో మనకు కావాల్సిన ఆధారాలు దయచేస్తూ, నీ ఆత్మీయ మమ్మల్ని పోషిస్తూ కరుణించమని, నీ కృప సన్నిధి మాకు దయచేయమని ఎస్ఐని కొందరు చేస్తున్నాం. క్రీస్తు ప్రతి బ్రాంచ్ని పేరు దర్శిస్తూ వారు ప్రతి చీకటి కూడా తొలగించి నీ సమాధానాత్మ దర్శకను క్రీస్తు సంఘాన్ని బలపరచని, సంఘంలో ఏ చెడు పురుగు లేకుండా తెచ్చండి, సంఘంలో ఏ దుష్ట పురుగు లేకుండా సహాయం చేయండి. ప్రభువు నీ పాదాలు కొందాం చేస్తున్నాను. నీ పరిశుద్ధన పాదాలు కొందాం చేస్తూ, నీ దయగల పాదముల కొందాం చేస్తున్నాను. అన్ని విషయాల ప్రభు నీకు ఆపుదల తెచ్చేతండి. అయితే ఈ రాత్రి నా దర్శనం ద్వారా కలతో మాట్లాడండి. నన్ను, నా కుటుంబ సంఘాన్ని ప్రతి వారిని పేరు దర్శించి దీవించి పరుగుతని తగు సంబంధాలు ఇచ్చి శుద్ధించుకుని కృప తెచ్చేసి
వారి ఉద్యోగ పత్రాలు కానీ గర్భం కోసం కానీ అది కడుతో ప్రతి వారు కూడా బలపరిచి స్థిరపరిచి ఆశ్రయించి మీరు దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వరకు వస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.